సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆమోదిత అవధాన విద్యా వికాస పరిషత్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నటువంటి 5వ అవధాన శిక్షణ శిబిరంలో 6వ రోజు సాయంకాల ప్రసంగంలో భాగంగా ఈరోజు పద్య కోకిల డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాష్ గారు తిరుపతి వెంకట కవుల పద్య వైభవాన్ని గురించి సాధికార ప్రసంగం చేయబోతూ ఉన్నారు. ఆ ప్రసంగ సభకు ఆధ్యక్షం వహించాల్సిందిగా డాక్టర్ సంప్రతి సురేంద్రనాథ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారు జగద్విఖ్యాతమైనటువంటి పండితులు. కవిత్రయ భారతం, సంస్కృత భారతాన్ని సమన్వయం చేసి చెప్పగలిగినటువంటి వారు. భాషాశాస్త్రం పట్ల, పద్య రచన పట్ల, భారత భాగవతాది ఐతిహాసిక విషయ విశేషాల పట్ల తలస్పర్శి పాండిత్యం కలిగినటువంటి వారు. క్షోధక్షమమైనటువంటి పరిశోధన చేసినటువంటి వారు. వారిని వేదిక మీదకి ఆహ్వానించాం. ఇప్పుడు ఈనాటి ప్రసంగకర్త అయినటువంటి శ్రీ డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాష్ గారు పద్య కోకిల, వారిని వేదిక మీదకి సప్రశ్రయంగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఈ ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా అధ్యక్షులు వారు సంప్రతి సురేంద్రనాథ్ గారిని వేడుకుంటూ ఉన్నాను. మాట్లాడాలా లేదంటే అది వారు మాట్లాడండి. ఇది ఆన్లో అది ఆన్ చేస్తాం. ఛందస్సరస్వతికి కవి బృందారక భావగతికి విద్యాసతికి నందిత సూత్రమాఖిల బృందారక దేవతతికి వినుతి ప్రణతులు. అనుపమ ధీ చమత్కృతుల అద్భుతమౌ అవధాన విద్య మా తెనుగున దీప్తిమంతమగు దివ్య నిధానము. తద్విధానమందు అనఘతరోక్తి వైభవ సమంచిత రీతిగా ఈ వధానముల్ సునిశిత వాగ్విశేషగుణ శోభల తామవలీలజేయు ఉన్నారు. తామవలీలజేయ నేర్చిన అవధాని శేఖరుల చిన్మయమూర్తులను శారదాంబ తాన అనిశము బ్రోచుగాక రసనాగ్ర విలాసిని అయి ముదంబునన్. వ్రతం సారస్వతో యాగ అన్నారు క్షేమేంద్రుల వారు. సారస్వత యజ్ఞం, అవధాన సప్తాహం ఒక సాహిత్య యజ్ఞ కార్యక్రమం. నైమిచారణ్యంలో చౌనకాది మహామునులు 12 వర్ష సత్కోత్సవం చేసిన తర్వాత రౌమహర్షని ఉగ్రశ్రవుల వారి చేత ఆవిష్కరింపబడినటువంటి వ్యాసమహర్షికృత మహాభారత పంచమ వేదం ఆవిష్కృతమైంది. అలాగే ఇక్కడ 5 అవధాన సభలు, దానితో అవధాన వేదము ఆవిష్కరింపబడి సాక్షాత్కరింపబడుతుంది. అవధానము వేదమునకు అభిన్నం ఎలా అవుతుందండి? అవధాన శబ్దమే వేదమునందున్నది. అవధానమునకు వేదమునకు భిన్నము లేదుగా. అటువంటి మహాయజ్ఞమును అకుంఠితముగా సాగించుచున్నటువంటి అవధాన విద్యా వికాస పరిషత్ కార్యనిర్వాహకులకు యొక్క ఆర్త్విజ్యము అద్భుతం, బహుధా ప్రశంసనీయము. అవధాన కళా విద్యకు స్తవనీయ ప్రకటరాగ సన్నుతులరన్ అవధాన కళారాధనము అవిరళముగా చేయు మీకు అభినందనములు. అవధాన ప్రస్తావన
గురువులు మహర్షి సన్నివులు దోర్బల ప్రభాకర శర్మ గురుచరణుల దివ్య పాద చరణద్వయములకు సాష్టాంగములు నెరపి కొన్ని బాలిశోక్తులు 1950 మనము అవధాన ప్రస్తావన అనుకోగానే తలచవరిన వారు ప్రాతస్మరణీయులు అవధాన కళాబ్రహ్మలు దివిజ గురు ప్రతి విశిష్ట దిషణా శ్రీవైభవులు ఇలా తిరుపతి వెంకట కవులు. తిరుపతి వెంకట కవులు కవితార్థ భవులు, కవికుల గురువులు. 1950 శివరాత్రి పర్వదినము సాయంత్రం నాడు అత్యద్భుతమైన అవధాన విద్యకు ప్రభవ కారణమైన ప్రతిభవారు అన్న చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు శివసాయుధ్యమును అందారు. సరిగ్గా శివరాత్రి అదే వేళకు ప్రొద్దుటూరులో శివాలయంలో సివి సుబ్బన్న శతావధాని గారి శతావధానము దుర్భాగ రాజశేఖర శతావధాని వారి ఆధ్యక్షంలో ప్రారంభమైంది. అది అద్భుతం. అవధాన విద్యా పరంపర అప్రతిహతముగా కొనసాగడానికి ఈ సంవిధానం దైవ నిర్ణయము. చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు సివి ఇంగ్లీష్లో రాస్తే సివి సుబ్బన్న అక్కడ చెవి ఇక్కడ సివి. మొదలుగా సుబ్బన్న శతావధాని గారు ఆమరణాంతము అవధాన విద్యల ప్రచారములోనే ఉండి ఇప్పుడున్న సౌకర్యములు లేకపోయినా ఎన్నో సహస్రాధికములుగా అవధానం చేసి ఎంతమందో అవధానులకు స్ఫూర్తినిచ్చిన వారు, శిక్షణనిచ్చిన వారు, శిష్యులను తీర్చినటువంటి వారు. అవధాని ప్రస్థానములుగా ఆ ప్రస్థానమున వారికి లభించిన ప్రశంసలు, సమ్మానములు, కనకాభిషేకములు అవి అలా ఉంటే అవధానములను ప్రబంధ పదబంధ సుందరముగా తీర్చినటువంటి ప్రతిభ వారిది. ప్రౌఢ కవిత్వ భావోజ్వలములు. అలాని తెలుగు తక్కువ ఉండదు. అనగంబైన పినాకినీ తటమునన్నానాడు నిర్మించే తిక్కన దీక్షాప్తి 15 పర్వములు భవ్యంబైన తత్కావ్య పావన రీతిని శివభారతము రచింపన్ గల్గే అనగంబైన పినాకినీ తటమునంద అక్షోక్తి అస్మద్గురు మన గురుడు. ఈ విధంగా సాగును. కారణం వారు నిత్య విద్యార్థి. ఇక్కడ అవధాన విద్యార్థులు వస్తారనుకుందాం. నిరంతర శాస్త్ర గవేషణ, కావ్యాధ్యయనం, భాషాశాస్త్ర విచారం, వసుచరిత్ర నిత్యపఠన గ్రంథం, దానితో పాటు శృంగార నైషధం, ఆముక్తమాల్యద, వసుచరిత్ర రామరాజభూషణ కవి అవధాని కలకుల గురువు అంటారు. కొణిత సరస్వతీ జగన కాంచి కలాపముబోని కావ్యభూషణములు, శ్లేషవాక్ పరిలసన్మణి చిత్ర మరీచి లోకపోషణములు కూర్చి అర్చకొను చారు యశస్వికి రామరాజభూషణ సుఖకిన్ వధాని జన సంఘ శిరోమణికిన్ నమస్కృతులని సత్కరించారు. ఆ ప్రతిభ నాకు ఎందుకు చెబుతున్నానంటే 1968 14 ఏండ్ల బాల్యప్రాయం నుండి సుబ్బన్న శతావధాని గారితో వారు బ్రహ్మసాయుధ్యం చెందే 217 వరకు 18 వరకు నిరంతర సాన్నిహిత్యం. అన్నేళ్ల సాన్నిహిత్య ప్రచారంలో నా భాష, నా విద్య ఎంతో గడిదేరుకున్నది. అందుకని స్మరించవలసినది. వారి ప్రౌఢ పదవులు ఎలా ఉంటాయి? శిరకల్హార్ ఆమోదవశ మధులిట్ శ్రేణి ఝంకారముల్, శ్రోణి రాజత్ కాంచీ కింకిణి రణితముల్, స్నిగ్ధ వక్షోరుహద్వంద్వరోధోలోలత్ కచ్చపి ముఖ మృదుక్వాణముల్, సర్వనాదైక రూపాత్మౌజశ్రీ బయలుపరుపన్గ్రాలు వాడిన్ భజింతున్నది సరస్వతి ప్రార్థనం వారిది. నెల్లూరు శతావధానం. ఆ శతావధానం తిరుపతి వెంకట కవుల శతతమ జయంతి పురస్కరముగా 71లో చేసినది మా బ్రహ్మశ్రీ గురువు గారు పోలూరి హనుమజ్జానకీరామ శర్మ గారి ఆధ్యక్షంలో. ఈనాడు తిరుపతి వెంకట కవులను అనుకరించుకోవడానికి ఇక్కడ నన్ను కూర్చోవడానికి మహాభాగ్యాన్ని కలుగజేసినందుకు ఈ అవధాన విద్యా వికాస పరిషత్ మహద్భాగ్యము కూడా ఆత్మీయులు దత్తాత్రేయ శర్మ గారు, నాకు ఎంతో ఆత్మీయులు ఆముదాల మురళి గారు. ఎప్పుడో 2007-8లో తిరుపతికి వచ్చినప్పుడు మేడసాని మోహన్ గారితో చిత్తూరుతో వీళ్ళతో పాటు వెళ్ళాం. నిషేధాక్షరి నిర్వహించారు. తర్వాత ముంబై వచ్చారు, మా ఇంటికి వచ్చారు. అప్పుడు చిరుగా వికసిస్తున్నటువంటి అవధాన కుసుమం ఇంతింతై అవధాంతై అని శతావధానములు నిర్వహించడం కాక
ఇప్పుడు వారి ప్రస్థానము ఆధ్యాత్మిక విచార జీవన విశేషమైన పరివర్తనం చేయుటకు నాకు బ్రహ్మానందం కలుగుతుంది. హరే కృష్ణ. వారి శిష్యులు సుబ్బన్న శతావధాని గారి శిష్యులు ఆశావాది ప్రకాశరావు గారు. ఆశావాది ప్రకాశరావు గారి శిష్యులు నల్లాన్ సాహిత్. ఆశావాది ప్రకాశరావు గారి శిష్యుడు మన ఆముదాల మురళి గారు. మరి ఇది వారి అవధాన విద్యా పరంపరా వ్యాప్తి. కాబట్టి చిరంజీవులు వచ్చారు. ఇప్పుడే గమనించవలసినది, అవధానికి కావలసినది నిత్య పరిశ్రమ, నిత్య కావ్యాధ్యయనం. పూజ్యులు ఆత్మీయులు దత్తాత్రేయ శర్మ గారు మీరు వచ్చి వారికి మీ సందేశాన్ని అందించవలసినది అన్నారు. కాబట్టి వారికి అవసరమైనది ఏమిటి అంటే నిరంతర కావ్యాధ్యయనము, వ్యాకరణ శాస్త్ర విచారం. ప్రస్తుతము వికసిస్తున్నటువంటి అవధానులకు తప్పనిసరిగా కంఠస్థము కావలసినటువంటి గ్రంథము అమరకోశం, త్రికాండ శేషముగా. వీలైతే గురుబాల ప్రబోధిక వ్యాఖ్యానముతో గురువుల గారి దగ్గర అధ్యయనం. అట్లే చిన్నయసూరి బాల వ్యాకరణ సూత్రములు జిహ్వాగ్రనర్తనముగా ఉండాలి. కావ్యములు విశేషముగా కాళిదాసు గారి రఘువంశ మహాకావ్యాధ్యయనము అత్యంతము ప్రాధాన్యము. వారు మంగళాచరణ శ్లోకములు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. వాగర్థ ప్రతిపత్తి అనగా ఏమిటి? వాక్కు శబ్దార్థము సంబంధమే కాక వాగర్థ ప్రతిపత్తి అంటే సకల సారస్వత పరమార్థ తత్వ విజ్ఞాన విశేషం. దాన్ని వారు ప్రతి ఒక్కొక్క శ్లోకములో నామపద విభక్తి కారక కృత్ప్రత్యయ ప్రచోగ విశేషము, క్రియాపద విశేషము. ఆ శ్లోకములు కనీసం 5-6 సర్గలు ప్రతిపద విశేషంతో చదువుకుంటే అవధాని ప్రతిభ దేవీప్యమానమవుతుంది. వారితో పాటు భాషాశాస్త్ర కావ్యాలంకార సాహిత్య మర్మములను కాళిదాసు గారు అందులో వెలయించినారు. ఎన్నో సిద్ధాంతములు. వీటితో పాటుగా విద్యార్థులకు కావలసినది నిత్య నిఘంటు పరిశీలనం. నిఘంటు పరిశీలనం అంటే మేదిని నిఘంటువు, వైజయంతి నిఘంటువు, విశ్వకోశము, నానార్థ నిఘంటువు, హారావళి వంటివి కంఠస్థము కాకపోయినను పరిశీలనము చేస్తూ ఉండవలసినది. గ్రంథాధ్యయన విశేష విజ్ఞానముతో పాటు అలవరుచుకొనవలసినది విజ్ఞానములు అఖండమైన లోకానుభవం. ఇంగిత జ్ఞానం. ఇంగితం అంటే బాడీ లాంగ్వేజ్. సుగ్రీవుల వారు హనుమంతుల వారిని రామలక్ష్మణుల దగ్గరికి పంపిస్తూ ఇంగితము గమనించంట వారి హావభావములు. ఇది చాలా అవసరం అవధానికి. ఎందుకంటే పక్కన కూర్చున్నటువంటి నిషేధాక్షరి పుక్షకుడు రాబోయే దానిలో ఏ అక్షరము నిషేధించాలి అని ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అతని ముఖ కవళికలు ఎట్లున్నాయి, శరీర చాలనం ఎట్లున్నది గమనించి ఏ అక్షరము నిషేధింపగలుగుతాడో గ్రహింపగలిగినటువంటి సూక్ష్మేక్షిక లోపల ప్రకాశిస్తుంది. అప్రస్తుత ప్రసంగి కూర్చున్న విధానము, శరీర చాలనము, హస్త నిర్దేశం, ఈ విన్యాసము, వీటిల్లో ఎలా సంభాషణ సాధించాలి తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యం. చమత్కార భూషణం, హాస్యస్ఫూర్తి. తిరుపతి వెంకట కవులే అన్నారుగా, శ్రీవిలయంగ సత్కవిత చెప్పెడి వాడన పండితుండును కావలే, లౌకికోత్తరుడు కావలే, బుద్ధి విశేషధర్యుడున్ కావలే, భోగి యోగియును కావలే, కొంటెలలోన కొంటయున్ కావలే, కొంటెలలోన కొంటయున్ కావలే, మంచి చెడ్డ అనగా తగదు, ఎల్ల నెరుంగ కావాలని అన్నీ తెలియాలి అన్నారు. హాస్యస్ఫూర్తి అంటే ఏమిటి? గద్వాలలో వారున్నారు. రాజుగారి సభాప్రవేశ నిరీక్ష 2 నెలల పైగా లేదు. స్వయం పాకము, వారే భోజనం వంట వండుకుని ఉన్నారు. చివరకు ఆదిపూడి ప్రభాకరమాచ్యుల వారి చేత ఇలాగ గద్వాల ప్రవేశం కలిగింది. తిరిగితే మెల్ల దేశములదే పనిగా అన్నారు. చూయిన ప్రతి చోట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి విద్య నేర్చుకున్నామన్నారు. అక్కడ ఆస్థాన పండితులు వీళ్లను ప్రశ్నిస్తూ, మీరు అన్ని చోట్ల అన్నీ నేర్చారనుకున్నాను, మా గద్వాల రాజు గారి దగ్గర ఏం నేర్చుకున్నారన్నారు. టకీమని సమాధానం చెప్పారు. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శబ్దశాస్త్రము చెప్పే, వంట నేర్పించే గద్వాల రాజు. అది సున్నితమైన హాస్య ధోరణి. కాకినాడ అవధానంలో వారికి ఒక ప్రసక్తి ఇచ్చారు. ఇంగ్లీషు భాష వర్ణనం.
ప్రారంభం తిరిపం బెత్తడి వారినయ్యది మహాదేవేంద్రులను చేయును. ఆ ప్రారంభం చూడండి. కందుకూరి వీరేశలింగం పంతులు గారి మీద ఒక పద్యం చెప్తారు, వర్ణించినది వర్ణనాంశం. మా డబ్బు చెడదొబ్బె మా ప్రబుందుడటంచు మంగళివాండ్రు తన్నుంగడింప. వివాహాలు లేకపోయాయి, వాళ్ళకి పని లేకపోయిందిగా. ఇది చమత్కారం. మరి ఇటువంటి భాషణముల్లో నలువ 4 మోములైన నవ్వులు చిగురించక ఎలా ఉంటాయండి? కానీ హాస్యము అపహాస్యమై చవకబారు తరిగి జిగరారరాదు. చమత్కారం అనే పేరుతో సంప్రదాయం పలుచబడి అసభ్యముగా అవహేళనగా దిగజరరాదు. అనవసరమైనటువంటి ప్రస్తావనలతో లేనిపోని విషయములను తేరాదు. విద్యా స్థానమును విద్యా గౌరవమును మన్నించాలి. చిక్కు ప్రశ్న ఇలాంటి సందర్భముల్లో అడిగినా ఎలా ఉండే, నెల్లూరు శతావధానంలో సుబ్బన్న శతావధాని గారిని అడిగినది ఆట వెలది అంటే అవధానికి ఎందుకు ఇష్టము? ఎందుకంటే తిరుపతి వెంకట కవులే వారి జాతక చర్యలు రాసుకున్నారు. వారకాంతల పొందు కలిగనందు అని రాసుకున్నారు. ఏవి దాచుకోలేదు. మరి సందర్భం చేస్తూ ఆట వెలది ఒక చిలిపి ప్రశ్నే అవధానికి. శ్లేష ఎంత గొప్ప పద్యం చెప్పారండి. ఆట వెలది అన్న అవధానికి ఇష్టమవు సులభ గమ్యయౌట సూరివర్య. మరి విశ్రుత పద వృదవం విశ్రుత పద నియమ వృత్తాఢ్య సంగతి పదబద్ధం చూడండి. విశ్రుత పద నియములతో ఉన్న వృత్తముల యొక్క విశ్రుత పద నియమము కలిగినటువంటి వృత్తము నడవడిక కలిగినటువంటి ఆఢ్యురాలు. విశ్రుత పదమ నియమ వృత్తాఢ్య సంగతి అంత తేలికైన దగునయందు. ఇది చమత్కారం అండి. మరి ఎన్ని చెబుతున్నాం మనం, ఇది ఉండాలి అది ఉండాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలంటారు. మరి అది ఎలా చేయాలి? ఆ మాట కూడా 2 ముక్కలు చెప్పాలిగా. ఎలా చేయాలి, ఎలా వస్తుందంటే మన వాళ్ళు చెప్పారు. దేశాటనం పండిత మిత్రచాచ రారాంగన రాజసభా ప్రవేశ అనేక శాస్త్రాణ్యవలోడనంచ చాతుర్యమూలాని. చాతుర్యానికి 5 ముఖ్యమన్నారు. ఇక్కడ మనకు కొంచెము వారాంగనా పదం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది, కానీ అలా భావించడానికి అది అనవసరం. ఎందుకంటే ఆ కాలములో నృత్య సంగీత శాస్త్రములకు స్థానములై ఆస్థానములై నిలబెట్టినటువంటి వారు వారాంగనలే. అది మనకు గత శతాబ్దిలో కూడా మనకు వారున్నారు. త్యాగరాజు గురువాయూరు సంస్థానంలో త్యాగరాజు ఆలయం నిర్మాణం చేసినటువంటి మహనీయురాలు ఉన్నారు కదా, శిరస్మరణీయంగా తరింపవలసిన వారు. వారాంగన అంటే ఇక్కడ మనము కేవలము సాహిత్య శాస్త్రముతో మాత్రమే తృప్తిపడక నాట్యశాస్త్రమునందు చెప్పవలసినటువంటి విశేషములు షట్సాహస్రి, తర్వాత సంగీత శాస్త్రములో ఉన్నటువంటి విశేషములు ఇవి కూడా వారు గడవాలి. దేశాటనం పండిత మిత్రతాచ సంగీత నృత్య శాస్త్ర విశేషములతో కూడినటువంటి చేయాలి. అంతే, ఇంకే కాదు, వారు నిరంతరం చేయవలసిన తిరుపతి వెంకట కవుల నానారాజ సందర్శనము, శతావధాన సారము, వారి చాటువులు, పద్యములు, ప్రబంధములు, ముఖ్యంగా శ్రవణానందము, పాణిగ్రహీత వంటి కావ్యములు, ఇలాంటివన్నీ నిత్యపారాయణం. జీవి సుబ్బన్న శతావధాని గారి అవధాన త్రిపుటి, శతావధాన ప్రబంధ త్రిపుటి, ప్రాచీనుల అర్వాచీనుల అవధాన శాస్త్ర వాంగ్మయంనంతా దగ్గర పెట్టుకోవాలి. అవధానముల్లో ప్రతి అవధాని చేసినటువంటి అవధాన నిర్వహణం గమనించాలి. ఏది ఎలా, ఇది నిత్య పరిశీలన విద్య. దీన్ని ఈ దారితారు ముఖ్యంగా అవధానాల్లో అప్రస్తుత ప్రసంగాల్లో మన కంటికి కనబడవు, సమస్యాపూర్ణాలు దత్తపదులు కనబడుతుంటాయి, కానీ వాటిని కూడా సేకరించాలి. రాపాక ఏకాంబరాచార్యులు అనేటువంటి మహనీయులు అవధానాల్లో అప్రస్తుత ప్రసంగాలన్నింటినీ చేసి పుస్తకం సంపుటంగా వెలువరించారు. అది కూడా చాలా అవసరం. వీరన్నీ నిత్య పఠనీయంగా ఉంటే, ఇవి కాక పండితులతో సంభాషణలు, మనకు విద్యార్థుల తోడి అవధానాలతో చర్చలు. ఎందుకంటే ఆచార్యాత్ పాదమాదత్తే పాదం సబ్రహ్మచారిభ్య అని చెప్పారు. సహాధ్యాయులతో 4వ వంతు. కాబట్టి అవధానంలో వారు ఎలా చేశారు, ఇది నిత్య సంభాషణం. ఎన్ని సంపాదించుకున్నటువంటి స్వాధీనమునర్చుకున్నటువంటి అవధాని అవధాన గగనాంబరములో దుర్నిరీక్ష్య మార్తాండ తేజముతో ప్రకాశింపగలడనడానికి సందేహం లేదు.
ఆ తేజోత్పన్నమగు అవధానంలో కలిత మనోజ్ఞ వర్ణనలు, కమ్ర మనోహర వాక్చమత్కృతులు, కమ్ర మనోహర ధీచమత్కృల్ అని కూడా అందాం. సలలిత శబ్దకల్పనలు, సజ్జన హృన్ మధురానుమోదముల్, సులలిత కచ్చపీ మృదుల సుస్వరముల్, సుకవిత్వ భావనోజ్వల రసరమ్య పూర్ణ సితభానుకళల్, ప్రతిభావధానములు అవి ప్రతిఫలిస్తాయి. మరి ఇంతటి పరిశ్రమకు, సాధనకు స్థానమై, ఆస్థానమై, విద్యాస్థానమై, ఆచార్య బోధనాస్థానమై అవకాశమిస్తున్నటువంటి శారదాక్షేత్రము అవధాన విద్యా వికాస పరిషత్. ముఖ్యంగా అవధాన కళా వికసనము అవిరళముగా వెలుగజేయు మరుమాముల వంశవిధుడు దత్తాత్రేయులకు, అవధాన ప్రచోదకులకు అభివందనములు. ఇప్పుడు 1994లో అవధానాలు ఏర్పాటు చేసి, అంటే అంతకు ముందు నుంచి కూడా చేస్తారు, కానీ లభ్యమానం అవుతున్నటువంటి పత్రిక అదొకటే. 40-50 సంవత్సరముల నుంచి అవిరళముగా అవధాన విద్యా ప్రచారమునకై కృషి చేస్తున్నటువంటి వారు. ఇక్కడ వికసిస్తున్నటువంటి పారిజాతములు ఎందరో. సంకీర్తి ఎక్కడో కనబట్టం లేదు, వస్తున్నాడు. సాహితీ, ఇక్కడ ఉన్నటువంటి వారు సంక్రీత్, అహల ఎంతమంది అండి, ఎన్ని అవధానములు, ఎన్ని భావములు వారి కవిత్వంలో. ఉమామహేశ్వర్, అవునవును, తిరుపతి భగవద్గీత, గీతావధానం. అవును, ఏవి ధారణ, ఎక్కడి నుంచి పట్టుకుంటారు, ఎంతమంది, ఎన్ని భావములు, ఎన్ని వర్ణనములు. అద్భుతమైన భావముల నందముగా పదబంధ సుందరాత్యద్భుత త్వద్యశిల్పముల హాయిగా మా యద సౌరభము నిత్యోద్భవమౌనటుల్ సముచితోక్తుల గూర్చుట ఎంత మోదమో. అద్భుతం అద్భుతము, పరమాద్భుతముల్ అవధాన దీవిదుల్. ఇక ఎక్కువగా పొడిగించకుండా చెప్పవలసిన వక్తవ్యాంశం ఒక 2 నిమిషములలో చెప్పి నా అధిక ప్రసంగమును మాని అతిథి ప్రసంగమునకు దానికి వారిది కంఠ మాధుర్యము, వారి ప్రసన్నం ఎక్కడో ఉంటుంది. దానికి వినాలని నాకు తొందరగానే ఉన్నది. కానీ చాపలాయ ప్రచోదిత ఇప్పుడు చెప్తే చెప్పకుండా ఎలా ఉంటాం. అందులో గురువుగారి ముఖం చూస్తుంటే అనుకోని విషయాలన్నీ వారు నాకు ఉదయం 5 గంటల నుంచి 8 గంటలు ఏవి ఒకే దీక్షతో గురువులు ఈశావాస్యోపనిషత్తు బోధించినటువంటి మహాగురు ప్రేణ్యులు మహర్షులు నాకు. ఈ విద్యాక్షేత్రంలో మందానిల మృదు కవిత సుందరముగా తేట తెనుగు శోభలు వెలుగన్ చందో విలాస హేళలు అమందగతులు వెలసనిచ్చట మానోజ్ఞకములు. అవధానులు పాలకులు ఉన్నారు కాబట్టి చెప్పవలసినవి ఎన్నో ఉన్నాయి. అవధానాల్లో క్లిష్ట పరిస్థితులు, ముఖ్యంగా నిషేధాక్షరి, దత్తపది, సమస్య, సభ్య సంస్కారములకు దూరమై తాండవించు అప్రస్తుత ప్రసంగ ధోరణి, ఇవి పృచ్ఛకులకు వారి బాధ్యతలను గుర్తు చేయదగినవే అయినా అవధానిని ఇబ్బంది పెట్టగలవు. బోద్ధారో మత్సరగ్రస్తా అన్నారు. వారు పండిత శత్రు అన్నది ప్రసిద్ధమైనటువంటి వాక్యం. సహృదయత, సరసత, రసజ్ఞత, విజ్ఞత ఇవి లేక ఈర్ష్యాళువులై అవధానిని ఎలాగైనా అప్రతిష్ట పాలు చేయాలి అనే కుటిల మనస్కులైన పృచ్ఛకులు ఉండకపోరు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో వీరు ప్రకాశిస్తూ కీర్తి ప్రకాశిస్తుంటే అప్పుడు వాళ్ళు సాక్షాత్కరిస్తారు, పుట్టుకొస్తారు. వాడిని ఎలా తట్టుకొని నిలవరించాలి. తిరుపతి వెంకటవులకు కాకినాడ అవధానములో సీతా, జానకి ఇతర పర్యాయ పదములు వాడకుండా సీతా కళ్యాణమును ఉపజాతి వృత్తంలో చెప్పమన్నారు. ఏనాం అనుగుణాకృతి భాసమానాం అని చెప్పారు. పృచ్ఛకులు నిలదీశారు. ఏనామనుగుణాకృతి అంటే ఇందులో సీత పేరు లేదు, జానకి పేరు లేదు, జనకుడి పేరు లేదు. ఇది ఎవరి కూతురి పెండ్లైనా కావచ్చు. సీతా కళ్యాణం అనే ఎలాగ అనుకోవాలని నిలదీస్తే 18 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి వారు దానికి ఎలా సమాధానం చెప్పి నిలవరించుకున్నారు, సమర్థించుకున్నారు. కొంటెలలోన కొంటయున్ కావాలి అన్నారు. ఒక అవధానంలో చెప్పారు. మహాలక్ష్మి వర్ణనం పృథ్వీ వృత్తంలో చెప్పమన్నారు. చెళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ప్రారంభించారు. సరోజ నిలయాం సరోజ నికరాం. పృథ్వీ వృత్తం కాదుగా జలోద్ధత వృత్తం అయిపోయింది. వెంటనే పృచ్ఛకుడు అన్నాడు, బావా ఛందస్సు తప్పింది. గొంతు పట్టుకుంటారండి అప్పటి పండితులు.
నేను అడిగినది పృథ్వీ, మీరు జలోద్ధతం చెబుతున్నారండి. వెంటనే జలోద్ధత వృత్తంలో ప్రారంభించినటువంటి దాన్ని అడిగిన ఛందస్సు కాదన్న పృచ్ఛకులకు సమాధానముగా జలోద్ధతమును పృథ్వీ వృత్తంగా ఎలా మార్చుకున్నారు? ఆ చాతుర్యం ఎత్తడిది. కాశీ కృష్ణాచార్యులు గారు ఉన్నారు, మాధులు వారు. వారిని సభలో చెప్తూ కాశీ కృష్ణమాచార్యులు గారిని ఆహ్వానిస్తున్నామన్నారు. వారు కృష్ణమాచార్యులు అంటే శ్రీ వైష్ణవులు అయిపోతారు, కృష్ణాచార్యులు మాధులు. మరి ఎలాగా? వారు వచ్చి, అయ్యా తమరి ఔదార్యమునకు ధన్యవాదములు, కానీ మా ఇంట మా లేదండి, మా ఇంట సరస్వతి మాత్రమే ఉన్నది. అది చమత్కారం. అందులో వారికి ఇచ్చినటువంటి నిషేధాక్షరి పుష్కరుడు ప్రత్యేకంగా వారిని ఇబ్బంది పెట్టాలి అని అల్ప సరస్సు పల్వలం, దీనిని నిషేధాక్షరి ప్రత్యక్షర నిషేధం. వేషంత అల్పగుర పల్వలం క్షుద్రతర అని అల్ప సరస్సుకు పర్యాయ పదాలు కనబడతాయి. ఏ పదం వాడుకుంటున్నా చిక్కే. పృచ్ఛకుడు తర్వాతి అక్షరాన్ని సునాయాసంగా గమనించి దాన్ని అడ్డుకోగలడు, గ్రహించి నిషేధిస్తాడు, బండి ఆగిపోతుంది. మరి ప్రత్యక్షర నిషేధం, అక్షర నిషేధాన్ని దాటుకుంటూ కాశీకృష్ణాచార్యుల వారు కృష్ణపరితిని ఎలా ఎదుర్కొన్నారు, ఎలా పూరించారు? అందులో ఇది సంస్కృతం, పాణినీయ వ్యాకరణ శాస్త్ర సమ్మతమై ఉండాలి. ఇలాంటివే తెలుగులో అయితే సంస్కృతాంధ్రాలు కలిపి తత్సమ పదాలు నిర్మించుకొని, పర్వాలేదు దూరంగా ఉంటాను, సంస్కృతాంధ్రాలు ఇలాంటివైతే సంస్కృతాంధ్రాలు కలగలిపి తత్సమ పదాలు నిర్మించుకొని గడ్డకెక్కే అవకాశం కొద్దిగా ఉండవచ్చు. షోళింగర్ అవధానంలో రావూరి దొరస్వామి శర్మ గారు సుబ్బన్న శతావధాని గారికి ఇచ్చిన ప్రశ్న, రాజు, చక్రవర్తి, నృపుడు ఈ పదాలు రాకుండా నలచక్రవర్తి వర్ణనము ప్రత్యక్షర నిషేధం. నలచక్రవర్తి, రాజు, నృపుడు, చక్రవర్తి రాకూడదు. మరి ప్రత్యక్ష నిషేధాక్షరిగా ఇచ్చినప్పుడు సుబ్బన్న శతావధాని గారు ఎలా దానిని సమాధానం చెప్పారు? అలా అని తెలుగులో ఇబ్బంది లేదా అంటే, తిరుపతి వెంకట కవులే అన్నారుగా, తెలుగుని అద్దాన దిగుట కానీ సంస్కృతమున కంట కష్టము హెచ్చు, ఒక్కదాన పరిశ్రమ ఉన్న చాలు దాన దీనకో రెంటను తగులవలయు అన్నారు. అది వారే అవధానంలో సభారంజకత్వానికి వెన్నెముక వంటిది అప్రస్తుత ప్రసంగ నిర్వహణం. చమత్కార భాషణంతో రాణింపవలసిన అంశ ప్రాధాన్యాన్ని గుర్తించకుండా అవధాని ఆ ప్రాశ్నికుడు నిమ్మకు నీరెత్తినట్లు అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకుడు కూర్చుంటే అవధానిని వారిని కవ్వించి ఎలాగ సభావర్జనము చేసుకోవాలి? బహుశా గడచిన సంవత్సరం జరిగిన వాటిల్లోనే ఆమదాల మురళి గారు అన్నారు, అవధానం అంటే ప్రదర్శన కళ అని. అది ప్రదర్శన కాబట్టి దాని సభారంజకత్వ నిర్వహణ భారమంతా అవధాని మీదనే ఉంటుంది. ఎలా నిర్వహించుకోవాలి? ఇలాంటివెన్నో ఎన్నెన్నో ఇవన్నీ అద్యతన అవధానులు గ్రహించవలసినటువంటి మెలకువలు, వారి ప్రతిభకు సాన పెట్టుకునవలసినటువంటి అంశములు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవడానికి సమయము లేదు, సందర్భము లేదు, నేను మాట్లాడటానికి ఔచిత్యము కాదు. అయితే శ్రీ దత్తాత్రేయ శర్మ గారు కానీ మరియు కానీ అవకాశం వచ్చినప్పుడు మనం సమావేశమై చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ అవధానం సంకీర్త్, వారికే చెప్పడం. ఇప్పుడు పిలవండి. ఇప్పుడు నా నోరు మూసుకునే లోపల తల్లి పలికించే వాక్యాలు ఆశీర్వచనంగా చెప్పాలిగా. ఎన్నో విశేషాలండి. మన గొప్ప పరిశ్రమ చేసి తిరుపతి వెంకట కవుల సాహిత్యం మీద, అందులో నానారాజ సందర్శనం మీద వీరికి వసుచరిత్ర విజయాలు, రసనాగ్ర నర్తకి, ఎక్కడ భువన విజయం జరిగినా రామరాజభూషణులు వీరే. వీరి గాత్ర మాధుర్య అదే కాదు, వీరి గాత్ర మాధుర్యాన్ని చూసి మాడుగుల నాగపడి శర్మ గారే చూసి అభినందించి నా తర్వాత నీ ఉంటావు అన్నారు. మరి వస్తున్నాడమ్మా, వచ్చినాక చెప్దాంలేండి. అయితే మరి ఇప్పుడు అవధాన విద్య కొద్దిగా
ఇప్పుడు అవధాన విద్యా వికాస పరిషత్ అన్నాం కదండి. అవధాన విద్యా వికాస పరిషత్ ప్రార్థిద్దాం. శుకపాణి వాణి, శుకపాణి వాణి కరుణా ప్రకరణముల వెలుగుగాక, శుకపాణి వాణి కరుణా ప్రకరణముల వెలుగుగాక, భాస్వత్ పపితారకము, భాస్వత్ పపితారకము. దీనికి స్ఫోరకం ఏమంటే భారతదేశంలో ప్రారంభ శ్లోకాన్ని గురువుగారు పాడుతూ ఆచంద్ర తారారుణం అంటారు. భాస్వత్ పపితారకము. ధన్యవాదాలు. శుకపాణి వాణి కరుణా ప్రకరణముల వెలుగుగాక, భాస్వత్ పపితారకము అవధాన విద్యా వికాస పరిషత్ బుధనుత విద్యోదితమై. ఇక సంకీర్తకు చెప్పవలసిన మాట వచ్చినప్పుడు చెబుదాము. మామూలుగా అవధానం మనకు దానికి అందుకోసం పొడిగించుకోవటం మంచిది. భరతవాక్యం ఇలా భరతవాక్యం చెబుదాము. శర్మదమౌనుగాక, శర్మదమౌనుగాక వరశాస్త్ర వివేక వివర్ధమాన వాగ్వర్మ దృఢ ప్రవృత్తికి, అవధాన విధాన తపో విభూతికి, అవధాన విధాన తపో విభూతికి వర్మము రక్షణ కవచము వరశాస్త్ర వివేక వివర్ధమాన వాక్కు, అది కవచము రక్షణ కవచము. చర్మదమౌనుగాక వరశాస్త్ర వివేక వివర్ధమాన వాగ్వర్మ దృఢ ప్రవృత్తికి, అవధాన విధాన తపో విభూతికిన్, శర్మదమౌనుగాక వరశారద నిత్య సమర్చన లసత్ ధర్మ ప్రవృత్తికిన్, శర్మదమౌనుగాక వరశారద నిత్య సమర్చన లసత్ ధర్మ ప్రవృత్తికిన్, విమల తాదృశ రమ్య రసానుభూతికిన్. అచ్చా వచ్చేశాడు. వచ్చేస్తే ఇంకేముంది? సంకీర్తి ఇప్పుడు చిరంజీవి తెలిసిన వాడే, తెలిసిన వాడిని గురించి తెలియజేయడం అనవసరం, కానీ ఆశీర్వచనం చెప్పవచ్చు. అవిరళ పదబంధుర పద్య వితతి నలరారుగాక, అవిరళ పదబంధుర పద్య వితతి నలరారుగాక, తరుణుడు సంకీర్త్ అవధాన ప్రతిభాద్యుతి, రవికిరణ మనోజ్ఞ దీప్తి రమ్యస్ఫూర్తిన్, నిజ కవితామృతధార ప్రజనిత హర్ష ప్రపూర్ణ పండిత మణికిన్, సుజన మనోబ్జ తరణికిన్, విజయోస్తు అవధాన బాల విద్వన్మణికిన్. అయ్యా ఒక్కసారి మీరు ఇక్కడికి రావాలి. ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం. ఇబ్బంది కలగదు. ఎంతో ఔదార్యంతో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అవధాన విద్యా వికాస పరిషత్ అధికారులకు, కార్యనిర్వాహకులకు ధన్యవాదములు. ఓపికతో విన్న మీ అందరికీ ఇక్కడ పండితాగ్రణులు ఎందరో ఉన్నారు. వారందరికీ పునఃపూర్వక సాష్టాంగ ప్రణామములతో నమస్కారం జరుపుకుంటూ గురు పరంపరను ముఖ్యంగా వీరికి గుర్తు చేసి గురుమార్గాన్ని ప్రబోధించినటువంటి సాంప్రతి సురేంద్రనాథ్ గారికి సన్మానం చేస్తున్నాం. వారు ప్రేమతో ఇచ్చేసి ఆశీస్సులు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక
బోచ్కర్ ఓం ప్రకాష్ గారు తమ ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతూ ఉన్నాను.